ప్రేక్షకులకు నమస్కారం అండి. అనాస పండు, అనానాస్ అంటారు, పైనాపిల్ అంటారు, అందరికీ పరిచయం అయింది. చాలామంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. మంచి ఫ్రూట్ అండి, చాలా అంటే చాలా మంచి ఫ్రూట్. షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు కూడా తీసుకోవచ్చు దీన్ని. ఇందులో సల్ఫ్యూరిక్ యాసిడ్ కూడా ఉంటుంది. మంచి అరుగుదలకి అంటే జీర్ణశక్తిని పెంచడానికి ఏం కావాలో అవన్నీ ఉంటాయండి. మెగ్నీషియం ఉంటుంది, కాల్షియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, మంచి విటమిన్ సి ఉంటుందండి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఈ డ్రై చేసినవి ఏం చేస్తున్నారంటే పైనాపిల్ కేక్స్ అని, బ్రెడ్స్ అని అనేక రకాల వంటలు కూడా ఈ అనాస ఫ్లేవర్ కోసం వాడుతూ ఉంటారండి. ఇది ఎక్కువ కొంచెం నీరు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లోనే బాగా పండుతుంది. కొండ ప్రాంతాల్లో కూడా అవుతుంది. మనకి ఒకప్పుడు సింహాచలం ఫేమస్ అండి. కేరళ కూడా ఇప్పుడు ఫేమస్. కేరళ, నార్త్ ఈస్ట్ స్టేట్లలో కూడా అద్భుతమైన రకాలు ఉన్నాయండి. త్రిపుర, అస్సాము ఆ ఏరియాలో పండే పైనాపిల్ చిన్న సైజు ఉంటుందండి. వరల్డ్ ఫేమస్ అన్నమాట. అంటే ఇంకా దాని ఫ్లేవర్ కానీ, దాని యొక్క టేస్ట్ కానీ, స్వీట్నెస్ అద్భుతం అంటే ఇంకా అద్భుతం. నేను తిన్నాను, తెచ్చుకున్నాను కూడా. చిన్న కాయ ఉంటుంది. ఇది దాని పక్కన వచ్చే పిలకలు కానీ, తల మీద క్రౌన్ కానీ విరిచిపెట్టుకుంటే బతికేస్తుందండి. దీంట్లో చాలా మంచి వాల్యూస్ ఉంటాయన్నమాట. మన శరీరానికి కావాల్సిన ఏదైతే మెగ్నీషియం లాంటి చాలా ఇంపార్టెంట్ మినరల్స్ ఉన్నాయో ఆ మినరల్స్ చాలా ఎక్కువ ఉంటాయండి ఇందులో. ఇది కొంచెం దురద కలిగే లక్షణం ఉంటుంది. చెక్కిన తర్వాత ఉప్పేసి కడుగుతారనమాట దీన్ని. ఉప్పేసి కడగకపోతే ఏమవుతుందంటే ఆ దురద నాలికి కానీ, చెక్కినప్పుడు మన చేతులు కానీ దురద రావడానికి అవకాశం ఉంది. దీంట్లో మెడిసినల్ వాల్యూస్ పూర్వీకులు ఏం చేసేవారంటేనండి, ఒక మాదిరిగా తయారైన కాయ యొక్క రసాన్ని తీసి కొద్దిగా ఉప్పు కలిపి ఇస్తే అబార్షన్లు అయ్యాయి. ఆ విధంగా చేసేవారు. పూర్తిగా ముగ్గంది లేకపోతే కావేసిని రకరకాల కెమికల్స్ ద్వారా ముగ్గేసిన పైనాపిల్ తినటం వల్ల ఏమవుతుందంటే అబార్షన్ అవడానికి అవకాశం ఉంది. ఈ విషయం చాలామందికి తెలియదు. బొబ్బాసికాయ తింటే అబార్షన్ అవుతుందని తెలుసు, కానీ పచ్చి బొబ్బాయి కానీ, బొబ్బాసికాయ కానీ, ఈ పైనాపిల్ యొక్క అప్పర్ లేయర్లో దురదకని కలిగించే గుణం ఉందండి. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇలాంటి యాసిడ్స్ కూడా ఉంటాయి ఇందులో. దానివల్ల ఏమవుతుందంటే ఇంటెస్టైన్స్లో కొంచెం అనీజీనెస్ వస్తుంది. ఈ దురద అనేది పచ్చి దాంట్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని రసం కానీ, దాని ముక్కలు కానీ తెలియక తిన్నారంటే ఎవరైతే ప్రెగ్నెన్సీతో ఉన్నారో వాళ్ళకి అబార్షన్ అవడానికి అవకాశం ఉంది. 3 నెలల లోపు అయితే అబార్షన్ అవడానికి అవకాశం ఉందండి. 3rd మంత్ ప్రెగ్నెన్సీ లోపల అయితే. ఆ తర్వాత అయితే తినకూడదు. ఇది పిల్లలు అవయవ లోపం వల్ల పుట్టచ్చు, లేకపోతే అనేక రకాల ఇబ్బందులు రావచ్చు. అందుకేంటంటే దయచేసి పైనాపిల్ అనేదాన్ని మీరు జెంట్స్ అయితే ఇబ్బంది లేదు, శుభ్రంగా తినచ్చు. స్త్రీలు ఎవరైతే దీన్ని తీసుకుంటారో వాళ్ళు తప్పనిసరిగా పైనాపిల్ అనేది అవాయిడ్ చేయటం మంచిదండి. గర్భిణీ స్త్రీలు, గర్భం ధరించిన స్త్రీలు ఎవరైనా సరే పైనాపిల్ని అవాయిడ్ చేయటం చాలా మంచిదండి. దీని ఆకు రసాన్ని కూడా మన పూర్వకాలంలో పూర్వీకులు ఈ గర్భస్రావం కలిగించాలి ఎవరికైతే వాళ్ళు ఏంటంటే నాడి పట్టుకుని కూడా చెప్పేవారండి పూర్వం, లోపల శిశువు ఆరోగ్యం ఎలా ఉందని చేసి. వాళ్ళకి డౌట్ ఉన్నప్పుడు ఏంటంటే ఎవరైతే ఈ గర్భస్రావం చేయాలో లోపల శిశువు సరైన పొజిషన్లో లేదు, నెల గడుస్తున్నాయి, హార్ట్ బీట్ అట్లా బాగోలేదు, ఇంకోటి బాగోలేదు, తల్లి వీక్గా ఉందో, అనేక రకాల ప్రాబ్లమ్స్ వల్ల చేయాలనుకున్నప్పుడు మన పూర్వీకులు ఈ ద్వారగా ఉన్న పైనాపిల్ కానీ, పైనాపిల్ ఆకు యొక్క రసాన్ని కానీ వాడేవారండి. ఇది ఆరెంజ్ కలర్ ఉంటుంది, ఎల్లో కలర్ ఉంటుంది. తయారవక ముందరైతే లైట్ బ్లాకిష్ బ్లూ ఉంటుందండి, గ్రీన్ రకరకాలుగా ఉంటుందన్నమాట. దీని క్రౌన్ కానీ, ఆ పక్కన మొదట్లో చుట్టూరు వచ్చే పిలకలు కానీ మీరు పాతుకుంటే తయారైపోతుందండి. అన్ని వాతావరణాల్లోనే పెరుగుతుంది. అదేవిధంగా బాగా వాటర్ ఉండి బలమైన ప్రదేశాలు అయితే పెద్ద కాయ వస్తుంది, లేకపోతే చిన్న కాయలు ఉంటాయి. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలామంది తెలియక, గర్భిణీ స్త్రీలు కూడా దీని గురించి తెలియక చాలామంది తింటూ ఉంటారు, పైనాపిల్ మంచిది కదా అని. అంచేత ఏంటంటే షుగర్ వాళ్ళు తినొచ్చు, కానీ ఈ గర్భిణీ స్త్రీలు మట్టుకి
ఈ పైనాపిల్ అనేదాన్ని అవాయిడ్ చేస్తే మంచిదండి. నమస్కారం.